ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఫిబ్రవరి 7న లక్ష డప్పులతోటి ఒక ఉద్యమాన్ని చేపట్టనున్నారు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో. అయితే దీనికి సంబంధించి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో దీనికి సంబంధించి ప్రస్తుతం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గతంలోనే మేధావుల సంఘీభావం కూడా ప్రకటించారు. దీనికి ప్రస్తుతం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో కవులు కళాకారులు దీనికి సంఘీభావం తెలుపుతూ కవులు కళాకారులు వచ్చారు, మనతో ఉన్నారు. ప్రజా గాయకులు, కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత, రచయిత పసుండ్రి రవీందర్ మనతో ఉన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ లక్ష డప్పులు 1000 గొంతుల కార్యక్రమం ఎంఆర్పిఎస్ తీసుకున్నది. అది ఫిబ్రవరి 7న హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించబోతా ఉన్నది. దానికి మద్దతుగా దండోరా కవిగాయక సభ అనే దాన్ని ఇవాళ ఈ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి 2 తెలుగు రాష్ట్రాల నుండి అనేక మంది కవులు, రచయితలు, ఉద్యమకారులు తరలి రావడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 30 ఏళ్ల పాటు కొనసాగిన ఎంఆర్పిఎస్ ఉద్యమం వల్ల ఇవాళ మేము వర్గీకరణను సాధించుకోబోతా ఉన్నాం. ఇలాంటి సమయంలో కొంతమంది కావాలని దాన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నము లేదా దాని మీద బురద జల్లేటటువంటి ప్రయత్నం చేస్తాను. అట్లా చేయడము అంటే రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి పని. ఇవాళ ఎవరి బుక్క వారికి దక్కాలి అనేటటువంటి ఒక ప్రజాస్వామ్య ఉద్యమంగా ఎంఆర్పిఎస్ కొనసాగింది. ఈ ఉద్యమానికి మద్దతుగా ఎంతోమంది దళితేతర కవులు కూడా దానికి మద్దతుగా నిలబడడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి నందిని సిద్ధారెడ్డి గారు, ఫార్మర్ తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్, అట్లాగే తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులుగా ఉన్న నాలేశ్వరం శంకరం గారు, సీనియర్ కవులుగా ఉన్న దెంచనాల శ్రీనివాస్, వనపట్ల సుబ్బయ్య, అట్లాగే మిగిలిన కవులందరూ కూడా దీనికి విచ్చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రజలందరికీ కూడా మేము ఇక్కడ నుండి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. వర్గీకరణకు సంబంధించి కూడా జరుగుతుంది ప్రాసెస్. అయినా ఈ లక్ష డప్పులు 1000 గొంతుల కార్యక్రమం నిర్వహించిన కారణం ఏంటి? అంటే ఒక పోరాటం చేసి సాధించుకున్న తర్వాత దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం మనం. ఇప్పుడు దాన్ని సక్సెస్ అయినాం. ఆ సక్సెస్ అయినప్పుడు సక్సెస్ కావడానికి కారకులు ఎవరెవరు ఉద్యమం చేశారు, ఎవరెవరు అండగా నిలబడ్డరు అనేటటువంటి ఒక ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోవడం కోసమే దీన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం. తర్వాత రెండోది ఏంటంటే ఇది అమల్లోకి రావాలి. ఇప్పుడు ప్రభుత్వం ప్రకటన చేసింది, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, కానీ ఇది ఆచరణలోకి రావాలి అంటే మళ్ళీ మేము అది త్వరితగతిన చేయాలి, అది త్వరగా అమలు చేయాలి. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కావచ్చు, దీన్ని త్వరగా అమలు చేసి విద్యా ఉద్యోగ అవకాశాలలో ఈ ఎస్సీ వర్గీకరణ అనే దాన్ని అమలు చేస్తే అప్పుడు మాకు మేలు జరుగుతుంది అనేటటువంటి ఒక డిమాండ్ తోటి దీన్ని కూడా ఒక ఉద్యమంలాగా ముందుకు తీసుకెళ్తున్నాం. సిర్రాసిటికన తోటి నేను డప్పునై మోగుతుంటా, ఈ దేశమూల వాసినై మీ అందరినీ సాదుతుంటా, మాదిగా నా పేరు జంబు ద్వీపమే నా ఊరు, ఆత్మగౌరవం నా శ్వాస, రాజ్యాధికారమే నా ఆశ, సిర్రాసిటికన మీద నేను డప్పునై మోగుతుంటా, ఈ దేశమూల వాసినై మీ అందరినీ సాదుతుంటా. థ్యాంక్ యూ. ఇది ప్రజా గాయకుడు, కవి, రచయిత పసుండ్రి రవీందర్ చెప్తున్నారు. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ తొందరగా జరగాలని చెప్పి ఫిబ్రవరి 7వ తేదీన ట్యాంక్ బండ్ వద్ద లక్ష డప్పులు 1000 గొంతుక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా ఆయన చెప్తున్నారు. కెమెరామ్యాన్ సాయితో వంశీ, పల్లవి టీవీ.